సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం తంబలపల్లి నియోజకవర్గం ములకల చెరువు మండలంలో అయితే ఉన్నాం. ఈరోజు ములకల చెరువు నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టినటువంటి ఎస్ఐ గాయత్రి మేడం గారు వారి యొక్క విధి విధానాలు ఏంటి, వారి కుటుంబ పరిస్థితి ఏంటి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఎస్ఐ గాయత్రి మేడం గారి యొక్క ఫాదర్ వచ్చేసి చాలా గొప్ప మంచి కళాకారుడుగా పేరు పొందినటువంటి వ్యక్తి హరికత్ దాసు. ఆయన పుట్టుకతోనే అంధత్వంతో జన్మించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని మనం ఈరోజు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం రండి. అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ములకల చెరువు మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐగా రిపోర్ట్ చేయడం జరిగింది. సంతోషకరమైన దీంట్లో నేను చెప్పడం ఏంటంటే, ములకల చెరువు మండల ప్రజలందరూ కూడా సహకరించి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏవి కూడా లేకుండా అందరూ బాగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి అల్లర్లు కానీ వాటన్నిటిని కూడా కట్టడి చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటామని తెలపడం అవుతుంది. చెప్పండి మేడం, యాక్చువల్గా ఆ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే కొద్దిగా అంటే భయపడుతుంటారు అనమాట, మామూలు రావడానికే భయపడుతుంటారు. అలాంటిది మీరు ఎలా ఫేస్ చేయగలిగారు? అంటే ఇంత టఫ్ సిచ్యువేషన్లో మీరు పోలీస్ డిపార్ట్మెంట్నే ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అంటే పోలీస్ డిపార్ట్మెంటు ఇంతకుముందు మీరు చెప్పింది కరెక్టే, చాలా వరకు భయపడుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ చాలా మారుతున్నాయి. అమ్మాయిలు అన్నిట్లో దూసుకుపోతున్నారు కాబట్టి నేను కూడా అదే ప్రయత్నం చేశాను. ఇప్పుడు మనం ఎందుకు అవ్వకూడదు, మనం ఎందుకు ఇది చేయకూడదు. అందులో మన దగ్గర పనిచేసినటువంటి ఎస్ఐలు కానీ సిఐలు, చాలామంది ఆఫీసర్లు, ఐపీఎస్లు చాలామంది ఇన్స్పిరేషన్గా చాలా ముందుకు వెళ్తున్నారు. వాళ్ళని చూసినప్పుడు నాకు కూడా అనిపించింది, చూస్తే మనం కూడా వెళ్ళొచ్చు కదా అదే దారిలో, మనకేం ప్రాబ్లమ్స్ ఉంటుంది అని చూస్తే నాకైతే నా సర్వీస్ ఇప్పటికి 6 years కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. పైగా చాలామంది ఆఫీసర్స్ అందరూ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అనుకుంటుంటారు ఉమెన్ ఆఫీసర్ వర్క్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది, వెనకాల చాలా ఇవి ఉంటాయి అనేసి. మనం వర్క్ నిజాయితీగా చేసినంత వరకు ఎటువంటి ఒడిదొడుకులైనా ఎదుర్కోగలుగుతాం అనేది నా మనోధైర్యంతోనే ముందుకెళ్తూ వస్తున్నాను. ఇప్పుడు మా హస్బెండ్ ఏం చెప్పేవాడంటే, పెళ్ళికి ముందు కూడా నువ్వు ఏదో ఒకటి సెటిల్ అయిన తర్వాత మనం ఇది చేసుకోవాలా, ఎందుకంటే నువ్వు సెటిల్ అవ్వాలా. అప్పటికే ఆయన జాబ్ చేస్తూ ఉన్నారు, నేను ఇంకా చదువుతున్నాను, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. ఒకటే చెప్పాడు, నువ్వు ఏదైనా సెటిల్ అయితేనే నీకంటూ ఒక గుర్తింపు ఉంటుందని. ఆ మోటివేషన్ నాకు చాలా బాగా నచ్చింది. ఎంత నచ్చినా కూడా నేను బయటపడలేదన్నమాట. ఎందుకంటే మా ఫాదర్ పెంచినటువంటి విధానం వల్ల నేను కొన్ని అంటే మనకు ఒక కట్టుబాట్లు అవి ఉంటాయి కాబట్టి దాన్ని ఫాలో అయ్యేదాన్ని. మా ఫాదరు, మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కూడా అట్లే ఉంటారు. వాళ్ళు కూడా మంచి ఫ్యామిలీ నాకు దొరకడం ఈరోజు అదృష్టం. వాళ్ళ సపోర్ట్, మా సపోర్ట్, అందరి సపోర్ట్తోనే మేము మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాము. అలాగే ఈరోజు ఇంతవరకు వచ్చామంటే మా హస్బెండ్ చేసిన కృషి, నేను చేసినది, ఇద్దరం కష్టపడి సెటిల్ అయ్యాము. ఇప్పుడు చాలామంది వస్తుంటారు స్టేషన్స్లో కూడా లవ్ మ్యారేజ్ చేసుకోండి. నేను చెప్పేది అది, లవ్ మ్యారేజ్ చేసుకోవద్దని ఎవరిని అనము. కాకపోతే వాళ్ళకంటే ఒక లైఫ్ గోల్ ఉండాలి. ఒక లైఫ్ గోల్లో రీచ్ అయితే మనం కూడా ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా, దాని తర్వాత వైవాహిక జీవితంలో ఎట్లా మెలగాలి, ఎట్లా ఉండాలనేది వాళ్ళకి అర్థమవుతుంది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత. మేము కూడా అదే విధంగా ఫాలో అయ్యాము. మా పేరెంట్స్ అందరూ ఉండి ఘనంగా మా వివాహం అయితే జరిపించారు. నేను గత 13 సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నానండి. గత 4 సంవత్సరాల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చారు కరోనా వల్ల. అప్పుడు మాకు పిల్లలు పుట్టడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల మేము కొద్దిగా బాగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడము, నేను ఆమె జాబ్కి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉండడం, పిల్లల్ని టేక్ కేర్ చేయడము, అవన్నీ చేసుకోవడం జరిగిందండి. పిల్లలు చేసుకోవడానికి మాకు ఒక మంచి మదర్ లాంటి ఆమె దొరకడం జరిగింది. ఆమె సపోర్ట్ వల్ల నేను కొద్దిపాటి టైం పిల్లలతో చూసుకోవడము, ఆమె ఏమైనా పనిలో ఉన్నప్పుడు అలా చూడడం వల్ల పిల్లలు మేనేజ్ చేసుకోగలుగుతున్నాం బాగా. సో ఇక సార్, మంచి పిల్లలకైతే మంచి బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు సార్. ఇప్పుడు మీరు ఏ విధంగా గడుపుతున్నారు సార్? అంటే ఈ యొక్క జీవితాన్ని, ఇప్పుడు మేడం కూడా ఇక్కడే ఉండిపోతారు, సో మీ అబ్బాయి కూడా బెంగళూరులో ఉండిపోతారు సార్, మీరు మీ వైఫ్ మాత్రమే అక్కడ ఉంటారు సార్. సో ఎలా అనిపిస్తుంది సార్ ఇద్దరికి ఇప్పుడు అక్కడ? సార్, ఈ పిల్లల దగ్గర లేనటువంటి ఒక కొంత మీమాంస ఉన్నప్పటికీ కూడా ఇంకా మనం కొద్ది రోజులు ఈ వృత్తిలోనే కొనసాగలమన్నటువంటి అభిప్రాయంతో ఉన్నాము. ఇంకా తెలియనంత వరకు ఇంకా 1-2 సంవత్సరాలు అక్కడే ఉండాలనుకుంటున్నాం. ఎందుకు సార్ అంటే ఈ వృత్తి పైన మీకు అంత మక్కువ ఎందుకు అని అంటున్నాను? ముఖ్యంగా మన భారతీయ సమాజము కొన్ని సంప్రదాయాలకు
సంస్కృతులకు అలవాటు ఆ విధానంలో ఉన్నాం మనము. అవి నానాటికి కూడా అంతరించిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే ఏకైక ధార్మిక సంస్థ టీటీడీ తిరుమల దేవస్థానం వారు ఈ కార్యక్రమాలంతా ప్రచారం చేస్తూ మన సంస్కృతిని, మన సనాతన ధర్మాలను, మన ఆచార వ్యవహారాలను కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఒక ఆధ్యాత్మిక చింతన అంటే ఏమి, మన పూర్వీకుల విధానాలు ఏమిటి, ఇప్పుడు ప్రస్తుతం మనం ఏమన్నా తేడాగా చేస్తున్నామా, ఇది చేస్తే దానివల్ల వచ్చే నష్టాలు ఏమిటి, పూర్వీకులు అనుసరించినటువంటి విధానాలతో అనుసరిస్తే వచ్చేటటువంటి లాభాలు ఏమిటి, వీటి యొక్క వైవిధ్యాన్ని అంతా కూడా మేము సమాజంలోకి తీసుకువేసి ముఖ్యంగా మన భారతం అయితేనేమి, రామాయణం అయితేనేమి, భాగవతం అయితేనేమి ఈ ఘట్టాల ద్వారా సమాజాన్ని కాస్త మేల్కొల్పేటువంటి విధానంలో ఉండేటువంటి తృప్తి నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. దానివల్ల ఈ వృత్తిలోనే నేను కొద్దిగా కొనసాగాలనుకుంటున్నాను. నాయన హనుమ ఏమయో మహానుభావ ఇటులో రకున్నావో ఏమయో మహానుభావ ఇట్టులో రకున్నావు. అంటే మా అబ్బాయి కాస్త దూరంగా ఉన్నాడు, నాకు కర్ణాటకలో చదివాడు అబ్బాయికి అంత అవగాహన లేదు, కానీ మా అమ్మాయికి మాత్రం పూర్తిగా అవగాహన ఉంది. రామాయణం మీద, భారతం మీద నేను అప్పుడప్పుడు టూకీగా చెప్తూ ఉంటాను. ఇప్పుడు వృత్తిరీత్యా కూడా అదే చెప్తున్నాను. వృత్తి ధర్మాన్ని కాపాడాలంటే ఒక్క రామాయణాన్ని, మహాభారతాన్ని కూలంకషంగా చదవకపోయినా కూడా కొన్ని ఘట్టాలు నువ్వు అనుసరిస్తే కూడా చక్కగా చేసుకోవచ్చు విద్యార్థి యొక్క ఉద్యోగ ధర్మాన్ని అని చెప్పి నేను సలహా ఇస్తూ ఉంటాను. మీ ఫ్యామిలీ టైం ఎలా ఏ విధంగా స్పెండ్ చేసేవారు? ఇంట్లో ఉన్నప్పుడు అంటే నా చిన్నప్పుడు మా నాన్న పడిన బాధల వల్ల, కొన్ని కారణాల వల్ల నేను అంటే ఇంటి దగ్గర నాన్న ఉన్నా కూడా నాకు చెప్పడానికి ఆయనకు అవకాశం లేకుండా పోయింది. దానివల్ల నేను లేకపోతే నాకు తెలిసి నాకు కూడా ఇదే వృత్తిలో నేర్పించే ఇది ఉండేది. దానివల్ల నేను నేర్చుకోలేకపోయాను. కాకపోతే నాకు ఒక స్టేజ్ అంటే నాకు కొంచెం నేను 10th క్లాస్ వచ్చినప్పటి నుంచి మా నాన్న ఇదే వృత్తిని మళ్ళీ కొనసాగించడం మళ్ళీ స్టార్ట్ చేశారు. ఆయన లైఫ్ మళ్ళీ రీస్టార్ట్ అయినట్టు మాకు అనిపించింది. ఎప్పుడైతే ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మొత్తం మా లైఫ్ స్టైల్ అంతా మారిపోయిందనమాట. అప్పటి నుంచి ఒక్కసారి నాన్న ఇంట్లో నాకు చిన్నప్పటి నుంచి మాట్లాడే విధానంలో కానీ ప్రతి చోట అంటే అంటుంటారు కదా, సమాజంలో ఎవరైనా పిల్లలు మాట్లాడినా ఏదైనా మాట్లాడినప్పుడు ప్రతి చోట స్కూల్స్లో కానీ అన్ని బెస్ట్ రివార్డ్స్ వచ్చేది. ఎందుకంటే నాన్న నాకు నేర్పించడం వల్ల. అది ఎప్పటికీ నా లైఫ్లో అయితే దాని ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది ఇంకా నేను 10th క్లాస్ తర్వాత ఇంకా నా లైఫ్లో బాగా మోటివేట్ చేసింది దాన్ని. ప్రతి చోట బయట వాళ్ళు అంత ఇది చేస్తున్నారంటే ఇంకా నా లైఫ్లో అది చాలా ఉపయోగపడింది. ఈ రోజుకి నేను చేసే డిపార్ట్మెంట్లో కూడా ఆయన చెప్పే రామాయణము, భారతము ఇవన్నీ చిన్నప్పుడు వింటున్నాను కాబట్టి ఆ కథలన్నీ వినడం వల్ల నా మైండ్లో ఎవరు ఏంటనేది, ఎలా ఉండాలి, ఎవరితో మనం ఎలా ఇది చేసుకోవాలనేది స్వతహాగా నా జీవితంలో దాన్ని నేను ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాను.